పవన్ ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ కానుకగా అదిరిపోయే గిఫ్ట్. పవన్ ఇక మీదట సినిమాలు చేయడు అన్న కామెంట్స్ కి చెక్. సూరి వంశీలకి ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ మళ్ళీ రాదుగా. ఇంతకీ పవన్ ప్రయాణంపై వచ్చినటువంటి క్లారిటీ ఏంటా అనుకుంటున్నారా? అయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొన్నేళ్లుగా రెండు పడవల మీద ప్రయాణం సాగిస్తున్నారు. ఒకవైపు ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు సినిమా షూటింగ్లు చేసుకుంటూ వచ్చారు. తన వల్ల ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడకూడదనేటువంటి ఉద్దేశంతోనే పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో పవన్ క్యారెక్టర్ కు సంబంధించినటువంటి షూటింగ్ కంప్లీట్ అవడంతో దీని తర్వాత పవన్ సినిమాల్లో కంటిన్యూ అవుతారా లేదా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిచ్యువేషన్ లోనే కొత్త సంవత్సరంలో పవన్ ప్రయాణంపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో కొనసాగుతూనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఎందుకంటే న్యూ ఇయర్ కానుకగా పవన్ కొత్త సినిమాపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవన్ హీరోగా ఓ మూవీ చేయబోతున్నారు. దీనికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. పవన్ ఫ్రెండ్ నిర్మాత రామ్ తాల్లూరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇది పాత వార్త అయినప్పటికీ లేటెస్ట్ గా మరోసారి అఫీషియల్ గా కన్ఫర్మ్ చేశారు. ఉస్తాద్ తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తారో లేదో అనేటువంటి సందేహాలకు చెక్ పెట్టేశారు. పవన్ కళ్యాణ్ తో డైరెక్టర్ సురేందర్ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కలిసి దిగినటువంటి ఓ ఫోటోని మేకర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ రెడీ అవుతుందని నిర్మాత రామ్ తల్లూరి పోస్ట్ పెట్టారు. జైత్ర రామ మూవీస్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెంబర్ 1 గా నా డ్రీమ్ ప్రారంభమవుతుందని, మన ప్రియమైనటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేమ ఆశీస్సులతో ఈ సంస్థకు నామకరణం జరిగింది. సురేందర్ రెడ్డి మరియు వక్కంతం వంశీతో కలిసి పనిచేస్తున్నాను. ఎప్పటికీ కృతజ్ఞుని, ఎప్పటికీ గర్వపడతాను. డ్రీమ్ ప్రాజెక్ట్ లోడింగ్ అని రామ్ పోస్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ సినిమాలోకి రీఎంట్రీ ఇచ్చినటువంటి తర్వాత వరుసగా కమిట్ అయినటువంటి డైరెక్టర్లలో సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు. ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 9 గా రామ్ తల్లూరి ఈ సినిమాని అనౌన్స్ చేశారు. కానీ పవన్ ఇంపార్టెన్స్ మారడంతో ఈ సినిమా నంబర్ మారుతూ వచ్చింది. ఒకనొక స్టేజ్ లో అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అనేటువంటి డౌట్స్ కూడా వచ్చాయి. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత జనసేనాని మళ్ళీ కంప్లీట్ గా రాజకీయాల మీదనే ఫోకస్ పెడతారనే చర్చలు కూడా జరిగాయి. అయితే లేటెస్ట్ గా రామ్ తల్లూరికి జనసేన పార్టీలో ఒక ఇంపార్టెంట్ పదవి ఇచ్చినటువంటి పవన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆల్రెడీ కమిట్ అయినటువంటి సినిమాని పట్టాలెక్కించాలని ఫిక్స్ అయ్యారు. దీనికోసం ప్రొడ్యూసర్ కొత్త బ్యానర్ కూడా స్థాపించారు. ఎన్నికలకు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ సినిమా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నటువంటి హెయిర్ స్టైల్ కూడా సురేందర్ రెడ్డి సినిమా కోసం చేయించుకున్నదేనన్న ఇన్సైడ్ టాక్ కూడా నడుస్తుంది. పవన్ కు కథ విపరీతంగా నచ్చేసిందని, ఎప్పటికైనా తానే యాక్ట్ చేస్తానని చెప్పినట్లు కూడా రామ్ తాల్లూరి గతంలో ఇంటర్వ్యూలో చెప్పారు. కథ ఇప్పటికే ఒక కొలిక్కి వచ్చింది కనుక అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా ఈ ఇయరే కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీని తర్వాత బ్రో నిర్మాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విశ్వప్రసాద్ తో మరో సినిమా చేయడానికి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే డైరెక్టర్ సురేందర్ రెడ్డి లాస్ట్ మూవీ ఏజెంట్ పెద్ద డిజాస్టర్. అంతకుముందు సైరా రూపంలో అతను మంచి సినిమానే తీసినా అది ఎక్స్పెక్ట్ చేసినటువంటి రేంజ్ లో అయితే ఆ సినిమా క్రెడిట్ అతడికి పెద్దగా దక్కలేదు. దానికంటే ముందు తీసినటువంటి కిక్ 2 కూడా పెద్ద డిజాస్టర్ అయింది. ఇక రచయిత డైరెక్టర్ వక్కంతం వంశీ విషయానికి వస్తే ఏజెంట్, కిక్ 2 సినిమాలకు అతనే స్టోరీ రాసింది. మధ్యలో అతను డైరెక్టర్ గా మారాడు. నా పేరు సూర్య అండ్ దాని తర్వాత ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు తీశాడు. అవి రెండు ఒకదాన్ని మించి మరొకటి డిజాస్టర్లు అయ్యాయి. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి సురేందర్ రెడ్డి, వక్కంతం వంశీలకు మామూలుగా మిడ్ రేంజ్ హీరోలు దొరకడం కూడా కష్టమే. అలాంటిది ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే అవకాశం రావడం అంటే చిన్న విషయం కాదు. పవన్ తో సురేందర్ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినప్పటికీ ఒక స్టేజ్ లో అది క్యాన్సిల్ అయిందనే అంతా అనుకున్నారు. కానీ తన కమిట్మెంట్స్ నిలబెట్టుకుంటూ పవన్ ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. అయితే కెరీర్ లో ఈ దశలో సూరి వంశీలకు ఇది గొప్ప అవకాశమే. ఇద్దరికి కెరీర్ లో పుంజుకోవడానికి ఇంతకంటే మంచి ఛాన్స్ ఇంకొకటి అయితే రాదు. దీన్ని వేస్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరి కెరీర్లకు గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్నట్లే. ఇంకో పెద్ద అవకాశం రావడం కష్టమే అవుతుంది. కాబట్టి కిక్ 2 ఏజెంట్ సినిమా లాగా ఓవర్ ద బోర్డ్ వెళ్లకుండా పవన్ ఇమేజ్ కు సూట్ అయ్యేటువంటి మంచి స్క్రిప్ట్ తో రంగంలోకి దిగి సినిమాను బాగా తీర్చిది ఫ్యాన్స్ కి అందించాల్సినటువంటి బాధ్యత సూరి వంశీల మీద డెఫినెట్ గా ఉంటుంది. పవన్ కోసం వాళ్ళిద్దరు కలిసి 2 స్క్రిప్ట్స్ రెడీ చేశారట. అందులో దేన్ని సినిమాగా తీయబోతున్నారో ఇంకా అయితే ఫైనల్ కాలేదని అయితే తెలుస్తుంది. అయితే త్వరలోనే ఆ కథను ఫైనల్ చేస్తారట. సమ్మర్ లో ఈ మూవీ సెట్స్ మీదకి వెళ్ళొచ్చు అని కూడా తెలుస్తుంది. పవన్ మిత్రుడైనటువంటి రామ్ తాల్లూరి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం తోటి సినిమాని కొంచెం డెఫినెట్ గా ఫ్రెండ్ ఆయన సక్సెస్ డెఫినెట్ గా చూడాలి. అండ్ స్టోరీ కూడా ఒక మంచి హైప్ ఉన్నటువంటి స్టోరీ. స్టిల్ ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేసేటువంటి అన్ని కూడా పొలిటికల్ కి చాలా ప్లస్ అయ్యి అండ్ దగ్గరగా ఉన్నటువంటి రియాలిటీకి సంబంధించి ఎక్కువగా చూపించాలని కూడా ఫిక్స్ అవుతున్నట్లయితే తెలుస్తుంది. సో చూడాలి మరి అటు ఏజెంట్ అండ్ దాని తర్వాత ఎక్స్ట్రాడినరీ మ్యాన్లతో ఇద్దరు
కొంచెం డిసప్పాయింట్మెంట్లోనే ఉన్నారు అటు వంకంత వంశీ అటు సురేందర్ రెడ్డి. బట్ అది కూడా పవర్ స్టార్ సినిమా కంటే వర్క్ చేయాలంటే నిజంగా ఒక మంచి గోల్డెన్ ఛాన్స్. సో మరి ఈ కాంబో డెఫినెట్గా ఒక డైరెక్టర్ ఒక హీరో కాదు, ఇద్దరు డైరెక్టర్లు ఒక హీరో మిక్స్ అయితే మరి సక్సెస్ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. మరి ఇన్ కేస్ ఈ ఇద్దరు కూడా కొంచెం బ్యాడ్ పొజిషన్లో ఉన్నారు, బట్ పవన్ ఇచ్చినటువంటి మాట మీద నిలబెట్టుకున్నారు. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి. అలానే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.